16వ డివిజన్ ఉన్న ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు? శ్రీలేఖ. ఏం చదువుకున్నారు? ఎంబీఏ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? జాబ్ చేస్తున్నాను. చదువుతున్నారా? ఎలా జరుగుతుంది మీ వార్డులో అభివృద్ధి అనేది? ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది. రోడ్స్ చాలా డెవలప్ అయింది. ఇంకా ఎక్స్టెండ్ బాగా అయింది. ఎక్స్టెండ్ అవ్వడం వల్ల కొంచెం రావడం కానీ పోవడం కానీ అందరు కంఫర్టబుల్గా ఉంది. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు అంతా ఇంకా మనకిచ్చే బెనిఫిట్స్ని బట్టి ఇప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇంక్రీజ్ అయ్యింది వాళ్ళ మనీ వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి వాళ్ళకి వస్తుంది కాబట్టి ఇట్స్ హ్యాపీ అండి. వాళ్ళకి దానివల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే ఉద్యోగాలు లేవు, అంటే బీఆర్ఎస్లో ఉద్యోగాలు ఇవ్వటం లేదా అంటున్నారు. మరి మీకు ఏదైనా బెనిఫిట్ పొందారా, లేదంటే ఇవ్వరు అనుకుంటున్నారా? ఎవరికి ఓటేస్తారు అనుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే బెనిఫిట్స్ ఏం కనిపించలేదు. బట్ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి మనీ పంపిస్తా అన్నారు. బట్ ఎంతమందికి వస్తుందో అది మనకు తెలియదు. ఇంకా ఓట్ అంటారా ఇంకా అది అప్పటి వరకు డిసైడ్ అవుతామండి. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు? చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంటికి వచ్చి మాట్లాడతారు నరేందర్ గారు ఇంటికి వచ్చి మాట్లాడతారు. ప్రతి ఫెస్టివల్కి కానీ మాకు ఇప్పుడు లైట్స్ కానీ ప్రతి ఒక్క ఫెస్టివల్స్కి డెకరేషన్ కానీ లైట్స్ కానీ చాలా బాగా చేస్తారు. ఇక్కడ ఇంటికి వచ్చి మాట్లాడతారు. వెల్డింగ్ షాప్లో ఉన్నాం, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. పేరు? గౌస్వాడ్. ఎలా జరుగుతుంది మరి వెల్డింగ్ షాప్ అనేది? గిరాకీ ఉంటుందా లేదా? కిరాయి కాకుండా లైట్ నడుస్తుంది మేడం. ఈ డివిజన్లో అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంది? కొంచెం బాగానే ఉన్నది. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత చూడాలి ఎట్లుంటుందో. ఇప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. ఎవరికి ఓటు వేయబోతున్నారు మీరు? అయితే ఇప్పటిదాకా డిసైడ్ చేయలే. ఫ్యూచర్లో డిసైడ్ అవుతుంది ఎవరికి వేయాలి. ఇప్పుడు నన్నపల్లి నరేందర్ అభివృద్ధి చేస్తున్నారు. మాకైతే కొంచెం కనబడుతుంది. ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో తెలియదు. నమస్తే అమ్మా. ఇప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. ఎవరికి ఓటేస్తావు? కేసీఆర్కి వస్తా. ఎందుకు? ఎందుకంటే అన్ని అభివృద్ధి చేస్తాడు కదా కాబట్టి కేసీఆర్కి చెప్తా. ఇక్కడ